కావ్యరాజ్ అప్పును విడిపించడం కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. దానికి పోలీసులు అయితే ఈ అమ్మాయి పెట్టింది మామూలు కేసు కాదు సార్, ఇలాంటివి చాలా నడుస్తున్నాయి ఇప్పుడు. రేపు ఎలాగైనా సరే ఈ అమ్మాయిని కోర్టులో సబ్మిట్ చేయవలసిందే, కోర్టు మెట్లు ఎక్కవలసిందే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న కావ్యరాజ్ అలాగే అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో కళ్యాణ్ కూడా ఆ అనామిక చేసిన పనికి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కనకం అయితే దుగ్గిరాల కుటుంబం ఇంటికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. మీరు నా కూతురు చేసిన పనికి నేను ఏం చేస్తానంటే మీ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటాను. ఇప్పుడు చూస్తాను ఈ దుగ్గురాల కుటుంబం నా కూతురికి ఏ విధంగా న్యాయం చేస్తుందో. మీరు నా కడుపు కోతని కొట్టారు, మీరు నా కూతురు మీద పడ్డారు. నా కూతురు మీకు ఏ అన్యాయం చేసింది? అసలు ఈ దుగ్గురాల కుటుంబం ఎందుకు ఇలా ఉంది? అయినా నేను నా కూతురికి న్యాయం జరిగేంత వరకు ఈ ఇంట్లో నుండి కదిలేదే లేదు, ఇక్కడే తిష్ట వేసి కూర్చుంటాను అని చెప్పి వాళ్ళ ఇంట్లో అలా కనకమైతే కూర్చుని ఉంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో కావ్య అయితే అనామిక వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. మీ కూతురు స్వయంగా వెళ్ళి ఆ కేసుని ఇప్పుడే విత్డ్రా చేసుకోమనండి, లేదంటే నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాను, తర్వాత మీ ఇష్టం తేల్చుకోండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నకు వార్నింగ్ ఇస్తుంది. అది విన్న అనామిక వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అనామిక చేసిన పనికి ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక కనకం కావ్య వాళ్ళిద్దరూ కలిసి అప్పును విడిపించగలరా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.